అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఒకటి మ్యాపింగ్ చేయమన్నారు కదా! అంగన్వాడీ సెంటర్‌లకు నియర్ బై ప్రైమరీ స్కూల్ గానీ, అప్పర్ ప్రైమరీ స్కూల్ గానీ ఉన్న వాటిని మ్యాపింగ్ చేయమని మనకు డిపార్ట్‌మెంట్ నుంచి చేశారు కదా! అది ఎట్లా చేయాలనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. మనం ఫస్ట్ మన సూపర్వైజర్ లాగిన్ పోషన్ ట్రాకర్ యొక్క లాగిన్ అవ్వాలి. సూపర్వైజర్ లాగిన్‌లో ఎక్కడుంటదంటే దీనిలో మనకి ఇన్ఫ్రా డీటెయిల్స్ ఉంటాయి గదా! మనకు మాస్టర్ లిస్ట్‌లోకెళ్తే అంగన్వాడీ సెంటర్ ఇన్ఫ్రాలో చూడండి. మనం అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి బండమీదపల్లి ఎక్స్ రోడ్ ఎంటర్ చేస్తే మనకి ఇక్కడనే ఉంది చూడండి. రెండవది ఫస్ట్‌నే బిల్డింగ్ ఇన్ఫర్మేషన్‌లో బిల్డింగ్ ఓనర్‌షిప్, ఫంక్షనల్ టాయిలెట్, స్టేటస్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్ కోలొకేటెడ్ మ్యాప్డ్ విత్ స్కూల్ అనేది మనకి ఇప్పుడు కొత్తగా ఇచ్చిన ఆప్షన్. ఇది ఇప్పుడు మనకు డిజేబుల్డ్ అయ్యి ఉంది. ఎందుకు అనంటే మనం లాగిన్ అయిన డేట్ ఈ నెలలో అయినాం కాబట్టి మనకి ఇది డిజేబుల్డ్ అయిన ఉంది. ఇప్పుడు ఈరోజు మనకి ఇది అప్డేట్ చేయడానికి రాదు. మనకి ఏదొస్తది అనంటే ఈ నెలలో లాగిన్ అవ్వని సెంటర్ ఏదన్నా ఉంటే అప్పుడొస్తది. ఇప్పుడు ఇంకొక సెంటర్ నేను లాగిన్ అయినా చూడండి. ఈ సెంటర్‌లో చూడండి క్లియర్‌గా కనిపిస్తుంది. ఎనేబుల్ అయింది. ఇక్కడ మనం స్టేటస్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్ లొకేటెడ్ మ్యాప్డ్ విత్ స్కూల్ అన్నప్పుడు ఒకవేళ అది కోలొకేటెడ్ స్కూల్ అయితే కోలొకేటెడ్ అని పెడితే ఇక్కడ ఎంటర్ 11 డిజిట్స్ యూడిఐఎస్సి కోడ్ అని అడిగిండు. ఇది మనకి ఎక్కడ దొరుకుతది అనంటే మనకిప్పుడు డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఒక లింక్ పెట్టారు గదా! ఆ లింక్ క్లిక్ చేస్తే ఇక్కడ పిన్ కోడ్ కొట్టాలి. ఏ జిల్లా వాళ్ళైతే ఆ జిల్లా పిన్ కోడ్ కొడితే ఆ జిల్లాకు సంబంధించిన మొత్తం సెంటర్స్ మొత్తము ప్రైమరీ స్కూల్ గానీ, స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ వస్తాయి. తర్వాత క్యాప్చా కొట్టండి. సెర్చ్ కొడితే మనకి ఇక్కడ చూడండి అన్ని స్కూల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏ స్కూల్ అనేది మనకు అక్కడ ఉన్న స్కూల్ ఏది అనేది చూసుకోవాలి. స్కూల్ కేటగిరీ ప్రైమరీ స్కూల్స్ అయితే ప్రైమరీ స్కూలు, లేదు అంటే ప్రైమరీ విత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే ఈడ 65 స్కూల్స్ ఇక్కడ ఉన్నాయంట, కనిపిస్తున్నాయంట అవి. తర్వాత అప్పర్ ప్రైమరీ, సెకండరీ మరి హైయర్ స్కూల్ అంటే మనకు 10th వరకు ఉన్న స్కూల్స్ అన్నీ ఇవి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఆ స్కూల్స్ కనిపిస్తాయి. ఏ స్కూల్ కావాలంటే ఆ స్కూల్. ప్రైమరీ స్కూల్ అయితే ప్రైమరీ స్కూలు, ప్రైమరీ విత్ అప్పర్ ప్రైమరీ అయితే అంటే 8th వరకు ఉన్న స్కూల్స్ అయితే సెకండ్ ఆప్షన్. తర్వాత ఓన్లీ అప్పర్ ప్రైమరీ స్కూల్ అయితే థర్డ్ ఆప్షన్. తర్వాత హైయర్ సెకండరీ స్కూల్ అంటే 10th వరకు ఉన్న స్కూల్స్ అంటే ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ క్లిక్ చేస్తే ఆ స్కూల్స్ మాత్రమే వస్తాయి. లేదు మనం ఇప్పుడు ప్రైమరీ స్కూల్‌ని ఒకటి సెలెక్ట్ చేద్దామండి. చూడండి మేనేజ్మెంట్ అంటే గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అయితే ప్రైవేట్, గవర్నమెంట్ స్కూల్స్‌ని మనం చేయమన్నారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్. స్కూల్ టైప్ బాయ్సా, గర్ల్సా, కో ఎడ్యుకేషనలా అంటే కో ఎడ్యుకేషనల్ అనుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ సెర్చ్ చేసుకోవాలి మన స్కూల్ ఏది అని. ఎగ్జాంపుల్ ఇక్కడ గవర్నమెంట్ పిఎస్ నల్బోలి అని ఇక్కడ కనిపిస్తుంది. మనకి ఇంకా ఏదైనా స్కూల్ ఉంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక స్కూలు చూస్తున్నా. గవర్నమెంట్ పిఎస్ పోలీస్ లైన్ ఎంబీఎన్ఆర్ అని ఉంది. దీనికి నేను సెలెక్ట్ చేసిన. చేస్తే ఇక్కడ ఉంది కదా రెడ్ కలర్‌లో కనిపిస్తుంది కదా 36251090 అనేది. ఈ నెంబర్‌ని కాపీ చేసుకొని ఈ నెంబర్ మనం రాసుకొని 3625 అంటే మనకి ఆ సెంటర్‌కి ఏ స్కూల్ నియర్ బై ఉందో అది మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. 1090 226 ఈ నెంబర్‌ని ఇక్కడ వేసుకొని మనకిప్పుడు అడిగిండ్రు కదా ఫంక్షనల్ టాయిలెట్, ఫంక్షనల్ కిచెన్ అని చెప్పి అడిగారు కదా! అది కూడా సబ్మిట్ చేసుకోవచ్చు దీనిలోనే. అన్నీ మనకి ఇంటి సెంటర్‌కి సంబంధించి అన్నీ. తర్వాత ఈ సేవ్ డ్రాఫ్ట్ అనేది కొట్టి ప్రొసీడ్ వెళ్ళాలి.
తర్వాత ఇక్కడ సబ్మిట్ కొడితే సబ్మిట్ అయిపోద్ది. అప్పుడు ఆ స్కూల్‌కి ఆ సెంటర్ మనకు మ్యాప్ అయిపోతది. ఆ విధంగా మనం మ్యాప్ చేయాలి. ఇంతకుముందు ఎన్ఎస్‌టీఎస్‌లో మ్యాప్ చేసిన విధంగానే ఇది కూడా ఈ రకంగా మనం పోషన్ ట్రాకర్‌లో మ్యాప్ చేయాలి. ఆ స్కూల్‌కి మ్యాప్ చేయాలి. ఇప్పుడు ఇంకొకటి ఏందంటే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఓన్ కోలొకేటెడ్ అంటే మనకు స్కూల్‌లో ఉన్న ప్రైమరీ స్కూల్‌లో గానీ, హై స్కూల్‌లో గానీ, అప్పర్ ప్రైమరీలో గానీ స్కూల్‌లను కోలొకేటెడ్‌లో మ్యాప్డ్ అనంటే మనకి స్కూల్‌కి దగ్గరగా ఉంటాయి గదా! మన స్కూల్‌కి అంగన్వాడీకి దగ్గరగా ఉన్న స్కూల్స్‌లల్లో మ్యాప్డ్ అని పెట్టి ఆ నెంబర్ కొట్టాలి. తర్వాత నన్ అంటే అసలు మనకు దగ్గరలో ఏ స్కూలు లేకపోతే నన్ పెట్టి సబ్మిట్ చేయాలి. అంటే స్కూల్‌కి ద రి రి రిలేటెడ్‌గా గానీ, అందుబాటులో గానీ ఏ స్కూలు లేదు అన్నట్టు గూడా మనకు డీటెయిల్స్ తెలుస్తదన్నట్టు. కోలొకేటెడ్ అంటే స్కూల్‌లో ఉన్న మన ప్రైమరీ స్కూల్‌లో ఉన్న అంగన్వాడీ స్కూల్‌లకు కోలొకేటెడ్ పెట్టాలి. మన స్కూల్‌కి ప్రైమరీ స్కూల్‌కి దగ్గరగా ఉన్న దానికి మ్యాప్డ్ పెట్టాలి. అసలు మనకు దగ్గరగా ఏ స్కూలు లేకపోతే నన్నని పెట్టి ప్రతి అంగన్వాడీ సెంటర్‌ని గూడా ఇలా మ్యాప్ చేయాలి. ఇలా మ్యాప్ చేస్తే మనది మ్యాపింగ్ అయిపోతది. ఇప్పుడు మనకి చెప్పిన పోషన్ ట్రాకర్‌లో మ్యాప్ చేయమని